హలో హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మీకోసం ఒక మంచి రెసిపీ అయితే తీసుకొచ్చేసాను. అదేంటో చూసేద్దామా? టమాటా రైస్ అండి. దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది వీడియోలో చూసేద్దాం. ముందుగా మన ఛానల్లోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేనైతే ఆనియన్స్ ఇలా పొడవుగా కట్ చేసుకున్నాను, పచ్చిమిర్చి ఇట్లా పొడవుగా కట్ చేసుకున్నాను. సో నేను రెడ్ టమాటాలు తీసుకున్నాను. మనం చేసేది ఏంటంటే టమాటా రైస్ కాబట్టి టమాటాలు ఒక 5-6 టమాటాలు పెద్ద సైజు తీసుకొని చక్కగా ముక్కలు కట్ చేసుకొని మిక్సీలో అయితే వేసుకుంటున్నాను పేస్ట్ లాగా. సో ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర చూసారు కదండి, ఇవి ఐటమ్స్. ఇప్పుడు మనము బిర్యానీ ఆకు చూడండి, ఇది నల్ల జీలకర్ర మొగ్గ అంటారు. సో దాల్చిన చెక్క, ఎలైచి, కొంచెం సాజీరా, కొంచెం జీలకర్ర, ఇవి మనకి బిర్యానీ ఐటమ్స్ అన్నమాట. సో ముందుగా మనము టమాటా ప్యూరీ అయితే చేసేసుకుందాము. చక్కగా మిక్సీ పట్టేసుకొని పేస్ట్ లాగా కొంచెం మందపాటి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని మనం ఏవైతే తీసుకున్నామో మసాలా అవన్నీ వేయించుకొని, అల్లం పేస్ట్ కూడా ఒక స్పూన్ వేయించేసుకొని, పచ్చిమిర్చి కూడా వేయించేసుకోవాలి. దాంట్లో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ చూసారు కదా, ఎంత సన్నగా స్లైస్ కింద కట్ చేసుకున్నాను, అవి కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు టమాటా మనం మిక్సీ పట్టుకున్న టమాటా ప్యూరీ కూడా వేసేసుకొని చక్కగా కలుపుకొని ఒక 10 నిమిషాలు అయితే మూత పెట్టుకోవాలి. ఎందుకంటే టమాటా మొత్తం పచ్చివాసన వస్తుంది, పచ్చివాసన పోవాలన్నమాట. చూసారు కదా, వాటర్ మొత్తం ఇంకిపోయి ఆయిల్ అంతా పైకి వచ్చింది. ఇప్పుడు మనం దీంట్లో ధనియాల పౌడరు, పసుపు, తగినంత ఉప్పు, తగినంత కారం కూడా వేసేసుకొని మనం బాగా కలుపుకొని మళ్ళీ 10 నిమిషాలు మూత పెట్టుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, మొత్తం మసాలాలన్నీ బాగా ఇంకిపోయినాయి. మనము ఏదైతే గ్లాస్తో రైస్ తీసుకుంటున్నామో అదే గ్లాస్తో 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ అయితే వేసుకోవాలి. మనం ఏదైతే తీసుకుంటున్నామో ఆ గ్లాస్తోనైతే చేయాలన్నమాట. వాటర్ ఎక్కువ అవ్వకూడదు, తక్కువ అవ్వకూడదు, కరెక్ట్ సైజులో తీసుకోవాలి గ్లాసు కానీ వాటర్ కానీ. సో నేనైతే ఏదైతే తీసుకున్నానో ఆ గ్లాస్తో వాటర్ వేసేసుకున్నాను. బాగా బాయిల్ అయిపోయింది, పచ్చి వాసన కూడా పోయిందనమాట. సో రైస్ కూడా వేసేసుకొని దీనిపైన కొంచెం మూత పెట్టుకొని మళ్ళీ తీసి చూస్తే దగ్గర అయిందనమాట. ఇప్పుడు మనం కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకొని, నా దగ్గర అయితే కొత్తిమీర ఉంది, కొత్తిమీర వేసాను. సో కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకొని బాగా కలుపుకొని ఇంకొంచెం సేపు మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మన దగ్గర ఏదైనా కాటన్ క్లాత్ ఉంటే దానిపైన కవర్ చేసుకొని కొంచెం వాటర్తో కడుపుకొని కవర్ చేసేసుకోవాలి. మూత పెట్టుకొని 4 పక్కలకు కూడా మనం కవర్ చేసేసుకొని దానిపైన బరువు ఏదైతే ఉందో అది పెట్టుకోవాలన్నమాట. ఆవిరి బయట పోకుండా దమ్ పెట్టుకోవాలి. సో టమాటా రైస్ దమ్ము పెట్టుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఒకసారి నేను చేసే ప్రాసెస్లో అయితే చేయండి, తీసి చూద్దాము. రైస్ చూసారా ఎంత దమ్ము పట్టి ఎంత బాగుందో, బిర్యానీ కంటే ఎక్కువ టేస్ట్ ఉంటుందన్నమాట. సో పర్ఫెక్ట్గా వచ్చింది. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.